మన ప్రజాస్వామ్యంలో చాలా అవకతవకలు ఉంటాయి. ఎస్పెషల్లీ ఎలక్షన్స్ వచ్చేసరికి ఒక వ్యక్తిని ఆపోజిట్ వ్యక్తిని ఓడించడానికి ఎన్నైనా ట్రిక్స్ అనేటివి ఏ పార్టీ అయితే అక్కడ ఓడిపోతుందని నిర్ణయించుకుంటారో వాళ్ళైతే చాలా ట్రిక్స్ ప్లే చేస్తుంటాయన్నమాట. అలాంటి ట్రిక్స్లో నేను ఒకటి చూశాను, ఇది ఖచ్చితంగా షేర్ చేసుకోవాలనిపించింది. బట్ నేను ఏ పార్టీకి అంత వినే విధేయుని కాదు, కానీ బట్ ఈ ట్రిక్ మాత్రం చెప్పాలనుకున్నాను. ఏంటంటే స్కూల్లో ఒక క్వశ్చన్ మనకు అడిగినప్పుడు దానికి మల్టిపుల్ చాయిస్ లెక్కన సిమిలర్ ఆన్సర్స్ ఇచ్చుంటారనమాట. సో అలానే నేను సోషల్ మీడియాలో ఇందాక ఒక చిన్న ట్రిక్ చూశాను. అదేంటంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పైన ఆపోజిట్ పార్టీలు ఎవరైతే ఓడిపోతామో అనుకుంటారో వాళ్ళు వచ్చేసి ఎవరు ఫేక్ క్యాండిడేట్స్ క్రియేట్ చేసి ఫస్ట్ అభ్యర్థి పేరు వచ్చేసి కోనేటి పవన్ కళ్యాణ్ అని ఉంది, రెండో అభ్యర్థి వచ్చేసి కొణిదెల పవన్ కళ్యాణ్ ఉంది, థర్డ్ అభ్యర్థి వచ్చేసి కనుమూరి పవన్ కళ్యాణ్ ఉంది. సో వాళ్ళ సింబల్స్ కూడా ఒకటి బకెట్, ఒక గ్లాసు, ఇంకొకటి సిమిలర్ గ్లాస్ లాంటిదే పెట్టారనమాట. సో ఇక్కడ ఏంటంటే చాలామంది తెలియని అవ్వలు కానీ తాతలు కానీ ఇలాంటి వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యి ఈ ఓటింగ్ అనేది ఫస్ట్ దానికి కానీ లేకపోతే కన్నా లాస్ట్ దానికి కానీ వేయడానికి చాలా ఛాన్సెస్ ఉందన్నమాట. సో ఇక్కడ జనసేన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ ఎలక్షన్ అది ఉంటుంది కదా, ఏంటది మిషన్, ఎలక్ట్రిక్ మిషన్, దాంట్లో ఆ ఎలక్ట్రిషియన్ ప్రింట్అవుట్ తీసుకునేసి వీళ్ళంతా ప్రచారం చేస్తున్నారనమాట. ఏంటంటే కొణిదెల పవన్ కళ్యాణ్ అనేది మధ్యలో ఉంటుంది, దానికి మాత్రం ఓటేయండి అనేసి. సో ఈ ట్రిక్స్ అన్ని చూస్తే కన్నా మన సమాజం చాలా డెవలప్ అయిందిరా బాబు అనుకోవచ్చు. సో ఇంకోటి ఏంటంటే నేను ఇందాక మన స్కూల్ గురించి చెప్పేటప్పుడు ఆ స్కూల్లో కూడా సిమిలర్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి. సపోజ్ ఆరెంజ్ అంటే ఏంటి, ఫ్లవరా కలరా అనేసి ఇలా కన్ఫ్యూజ్ చేసే క్వశ్చన్ చేస్తుంటారనమాట. సో అలాంటిది ఈ ట్రిక్ కూడా. సో మీరు ఏ పార్టీ వాళ్ళైనా సరే మీ గుర్తులు తెలుసుకోండి, ఖచ్చితంగా మీ క్యాండిడేట్ ఎవరు తెలుసుకోండి, ఇన్సులతో తెలుసుకొని ఓటు వేయాలనేదే నా మనవి.